25వ తేదీ జనవరి నెల 2026వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము. ఫిలిప్పీయులకు 4వ అధ్యాయము 13వ వచనము. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. సహోదరి సహోదరులారా, మనల్ని బలపరిచే దేవుడు మన ప్రభువు. ఏదైనా పనిని మనము విజయవంతంగా ముగించాలి అంటే దానికి బలము ఎంతో అవసరము. బలము అంటే కేవలము శారీరకమైన బలము మాత్రమే కాదు, మానసికంగా కూడా మనం బలంగా ఉండాలి. శారీరకంగా బలంగా ఉన్నప్పటికీ మానసికంగా బలంగా లేకపోతే కొన్ని సందర్భాలలో మనము ముందడుగు వేయలేము. భయంతో ఏం జరుగుతుందో అనే ఆందోళనతో మనం వెనుకబడి ఉంటాము. ధైర్యం చాలక మునుపటి స్థితిలోనే ఉంటాము. మానసికంగా మనం బలంగా ఉన్నప్పటికీ శారీరకమైన బలం లేకపోతే ఆలోచన క్రియగా మారదు. ఆలోచనలు కేవలం ఆలోచనలుగానే మిగిలిపోతాయి. కాబట్టి మనము శారీరకంగాను బలంగా ఉండాలి, మానసికంగా కూడా బలంగా ఉండాలి. మనుషులంగా మనకు శారీరకమైన బలహీనతలు, మానసికమైన బలహీనతలు కలుగుతూ ఉంటాయి. వీటన్నిటిని అధిగమించడం మనుషులముగా మనకు సాధ్యం కాకపోవచ్చు. కానీ ఈ బలమును మనము ప్రభు నుండి పొందుకోగలము. ప్రభు సన్నిధిలో మోకరించి మనల్ని బలపరచమని ప్రభువునికి మొరపెడితే ప్రభువే ఆశ్చర్యరీతిగా మనల్ని బలపరుస్తాడు. కేవలము మన జ్ఞానమును బలమును ఆధారం చేసుకుని అడుగులను ముందుకు వేయడం వలన మనం విజయాన్ని పొందలేకపోవచ్చు. కానీ ప్రభుపై ఆధారపడి ప్రభు చేత మనము నడిపింపబడితే తప్పకుండా విజయాన్ని పొందగలము. కాబట్టి ప్రభుపై సంపూర్ణముగా ఆధారపడే వారముగా మనం ఉండాలి. లోకం దృష్టిలో ఎంత అసాధ్యమైన కార్యమైనప్పటికీ మనల్ని బలపరిచి ప్రభువునందు మనము సమస్తమును చేయగలము. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. కేవలం మా జ్ఞానముపై బలముపై ఆధారపడే వారముగా కాకుండా సంపూర్ణముగా మీపై ఆధారపడి మేము జీవించాలి ప్రభువా. అటువంటి కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. మా శరీరములలో ఉన్న ప్రతి అనారోగ్య సమస్యను, బలహీనతను ఎరిగిన దేవుడవు ప్రభువా. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నావు తండ్రి. మీరే మమ్మల్ని స్వస్థపరిచి మా శరీరములకు మంచి బలాన్ని, ఆరోగ్యంను అనుగ్రహించండి తండ్రి. బలహీనంగా ఉన్న మా మానసిక స్థితిని మీరే బలపరచండి ప్రభువా. ఎన్ని సమస్యలు, పోరాటాలు కలిగినా భయపడే వారముగా కాకుండా మానసికంగా బలంగా ఉంటూ ధైర్యంగా ముందుకు సాగే వారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏది సరైనది, ఏది సరైనది కాదు అని గ్రహించగలిగే జ్ఞానమును మాకు అనుగ్రహించండి ప్రభువా. మీరు అనుగ్రహించు బలముతో ప్రతి పరిస్థితిని ధైర్యముగా ఎదుర్కొంటూ బలమైన కార్యములను చేయడానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్.